వ్యక్తిగత దాడులు తప్ప బీఆర్ఎస్ చేసేదేమీ లేదన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఎమ్మెల్సీ కవితమ్మకు రాజకీయ అవగాహన లేదని విమర్శించారు. ఆర్మూరులో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పసుపు బోర్డు కార్యాలయం ఇందూరులోనే ఏర్పాటవుతుందని, అవసరమైతే బాండ్ పేపర్ రాసి ఇస్తా అన్నారు అరవింద్. జగిత్యాలలో జరగబోయే మోదీ బహిరంగ సభకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. అభ్యర్థులు వారు ముందుకు రాని పరిస్థితిలో ఇవాళ మన అపోజిషన్ పార్టీలు ఉన్నాయి. మనము వాగ్దానాలు చేసినాము, మనము రాసించినాము, మనము చరిత్ర తిరగరాసినాము. నేను అసెంబ్లీ ఎన్నికలలో 20,000 దాటిస్తా, నేను ఒక్క సంవత్సరం పసుపు బోర్డుకి టైం అయింది అన్న. అది రాకంటే ముందే 20,000 అయిపోయింది. ఇక పనులు ఇప్పుడు మొదలు పెడుతున్నది పసుపు బోర్డు. ఇంకా కార్యాలయాలు మన దగ్గర ఓపెన్ కావాలి. ఇంకోటి వాళ్ళు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళకి, కార్యాలయం 100% మళ్ళా బాండ్ పేపర్ రాసేయాలని అడుగుతుంది. కార్యాలయం ఇందూరు జిల్లాలోనే కార్యాలయం వస్తుంది. నరేంద్ర మోడీ ఈ గంట మీద అనౌన్స్మెంట్ చేసింది. అయితే దానికి ప్రక్రియ, వ్యవహారం, ఎలక్షన్ల కోసం నరేంద్ర మోడీ గారు పని చేయరు అన్న దానికి ఇదే నిదర్శనం. రైతులకి, పంటకి ఏది బెనిఫిట్ అది చేస్తాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము కష్టపడి చేసుకున్న పనికి ఇవాళ రిజల్ట్ వస్తా ఉన్నది. నిన్న మన అంసాపూర్ రైతు సార్లు తీసుకుపోయి 20,150 రూపాయలకి 16 క్వింటల్ల పసుపు అమ్మింది. కాంగ్రెస్ కి నాకున్న అవగాహన బట్టి చెప్తున్నా, మొత్తం 543 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఈసారి 30 స్థానాలు దాటితే ఎక్కువ. ఇది కాంగ్రెస్ పార్టీ